హాయ్ ఫ్రెండ్స్, రేపే మన తెలంగాణలో 18వ లోకసభ ఎన్నికలు జరుగుతున్నాయి కదా ఫ్రెండ్స్. దయచేసి అందరూ ఓటు వేయండి. ఓటు అనేది చాలా ముఖ్యం. ఎప్పుడు కానీ మంచి నాయకుడిని ఎన్నుకునే అధికారం మనకే ఉంటుంది కదా ఫ్రెండ్స్. అందరూ ఓటు వేయండి. ఒకవేళ మీకు నచ్చని అభ్యర్థులు ఎవరు లేకపోతే లాస్ట్కి నోటా అనే బటన్ ఉంటే దానికన్నా ఓటు వేయండి. ఓటింగ్ శాతం అనేది ఖచ్చితంగా పెంచాలండి. ఇక్కడ మీకు కావాల్సిన ఎలక్షన్లో కావాల్సిన ఏమేమి ఉంటాయో దాని గురించి ఇప్పుడు చెప్తాను ఫ్రెండ్స్. మనకి ముఖ్యంగా ఓటర్ స్లిప్స్ ఉంటాయండి. ఓటర్ స్లిప్స్ అనేది మీ ఇంటి దగ్గరలోనే బిఎల్ఓలు ఇంటింటికి తిరిగి ఇచ్చారు ఫ్రెండ్స్. కనుక ఇది ఖచ్చితంగా తీసుకుపోవాలి. ఒకవేళ మీరు ఇతర ప్రాంతాల నుండి ఉండి మీ ఇంటి దగ్గరకు వస్తే పోలింగ్ స్టేషన్ దగ్గరనే బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. వాళ్ళు అక్కడ ఓటర్ స్లిప్స్ అనేది ఇస్తారు. మనకి ఓటు వేయడానికి 12 రకాల ప్రూఫ్స్ ఉన్నాయండి. ఫస్ట్ ప్రూఫ్ ఖచ్చితంగా ఓటర్ కార్డ్ అనేది ఖచ్చితంగా తీసుకుపోవాలి. ఒకవేళ ఓటర్ కార్డ్ లేని పద్ధతిలో అయితే అప్పుడు పాన్ కార్డు కానీ జాబ్ కార్డు కానీ లేకపోతే బ్యాంక్ పాస్బుక్ కానీ తీసుకుపోవాలి ఫ్రెండ్స్. ఇవే కాక ఇంకా కొన్ని ఉన్నాయి. ఎల్ఐసి కార్డ్స్ కానీ లేకపోతే డ్రైవింగ్ లైసెన్స్ కానీ తీసుకువెళ్ళచ్చు. తర్వాత మనకి ఓటింగ్ వేసేటప్పుడు అక్కడ ఈవీఎంస్ ఉంటాయి. ఈవీఎంస్లో మనకి ఓటు వేసినాక ఒక గ్రీన్ కలర్ బజర్ వస్తుంది ఫ్రెండ్స్. దాని తర్వాత మనకి అక్కడ వీవీప్యాట్స్ అని ఉంటాయి. వీవీప్యాట్స్ ఎందుకంటే మన ఓటింగ్ వేసిన తర్వాత ఎవరికి వేసామో దాని గురించి కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది కేవలం 7 సెకండ్స్లో ఉంటుంది. ఇది స్లిప్ మనం ఇంటికి తీసుకుపోరాదు. దయచేసి అందరూ ఓటు వేయండి. ఓటింగ్ శాతం అనేది పెంచండి. మన భారతదేశంలోని గ్రామీణ ప్రాంతంలో చాలా ఎక్కువగా ఓటింగ్ శాతం అనేది అవుతుంది, కానీ పట్టణ ప్రాంతంలో చాలా తక్కువగా అవుతుంది. దయచేసి అందరూ పోలింగ్ రోజు వాళ్ళే కాకుండా ఖచ్చితంగా ఓటేసి ఒక నాయకుని ఎన్నుకోవాలని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని.